హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. యాక్చువల్గా ఎండోమెంట్ ఈఓ ఉద్యోగాలపై చాలామంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. గ్రూప్ 2 కొద్దిలో మిస్ అయిన వాళ్ళు, అదేవిధంగా గతంలో ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు 60 పోస్టులు పడ్డాయి. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొద్దిలో మిస్ అయిన వాళ్ళు ఈ 104 ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే మీరంతా కూడా ఇప్పుడు మనోళ్ళంతా కలిపి ఒక గ్రూప్ అయ్యారు. ఆ గ్రూప్ ద్వారా కన్స్ట్రక్టివ్ వేలో అంటే నిర్మాణాత్మక కార్యక్రమాలు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ప్రభుత్వ పెద్దలను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామన్నట్టు మీరు కూడా దానిలో భాగస్వాములు కండి. ఆ సమస్యకి మనకు పరిష్కారం దొరుకుతుంది. అయితే మనము గత వీడియోలో శాతవాహనుల కోసం మొత్తం చెప్పుకున్నాము. 5 వీడియోస్లో శాతవాహనుల టాపిక్ అంతా కూడా కవర్ చేశాము. ఈ వీడియోలో శాతవాహనులపై గత గ్రూప్ 2లో వచ్చినటువంటి బిట్లను కొన్నింటిని తీసుకొని వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది ఒకసారి చూద్దాము. అంటే మన దగ్గర ఎంత మెటీరియల్ ఉన్నా కానీ, మనం ఏ బుక్ చదివినా కానీ మనకి జాబ్ రావాలంటే ఒక 3 అంశాలలోన మనం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఒకటి, సబ్జెక్ట్ని కరెక్ట్గా గ్రహించాలి. గ్రహించినటువంటి సబ్జెక్ట్ని మన మెదడులో నిలుపుకోవాలి. అంటే దాన్ని రివిజన్ చేస్తామో, లేకపోతే మొదటిసారి చదివినప్పుడే చాలా జాగ్రత్తగా చదువుతామో, అది ఎలాగోలాగా నిలుపుకోవాలి. ఇక థర్డ్, ఎగ్జామినేషన్ సెంటర్లో ఆన్సర్స్ బాగా చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకి ఈ గ్రూప్ 2 లాంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇది రావటం కూడా అంత సులభమేమి కాదు. కొంచెం కష్టపడాలన్నమాట బాగా. అంటే మనము ఫస్ట్ ఇది చదవాలా వద్దా అనే నిర్ణయమే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది 7 ఇయర్స్కి ఒక 2 నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నేపథ్యంలో దీనికి చదవాలా వద్దా అనేది చాలా జాగ్రత్తగా మన ఏజ్ బట్టి, మన ఆర్థిక పరిస్థితులను బట్టి, మన ఆలోచనలను బట్టి కరెక్ట్గా ఆలోచించి చదవాలా వద్దా నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకెవ్వరికి కనిపించకూడదు. చాలా నిబద్ధతతో ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇంకెవ్వరికి కనిపించకూడదు. ఎలాంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకూడదు. జాగ్రత్తగా ఇదే ప్రిపేర్ అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ చివరి సెలక్షన్ లిస్ట్లోకి మనం రాగలుగుతాం అనమాట. అదర్వైజ్ మనకు చాలా కష్టం అవుతుంది. అంటే చూడండి, లైక్ చదువుతామని చెప్పి మనం ఏదో ఇంటి దగ్గర నుంచో ఫ్రెండ్స్ నుంచో డబ్బులు తెచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అని చెప్పి ఎక్కడో హాస్టల్స్లో ఉంటూ వాళ్ళతో తిరుగుతూ ఊరికే మామూలుగా మాట్లాడుకుంటా ఇట్లా వర్కౌట్ అవ్వదు. ఇది ఎవరితో మాట్లాడొద్దు. మీ మెటీరియల్స్ ఆర్ మీ స్టాండర్డ్ బుక్స్ను పట్టుకొని వాటిల్లోనే ఉండండి. తర్వాత ఓపిక కూడా అవసరం. ఇది 1 ఇయర్ అయినా అవుతుంది, 2 ఇయర్స్ అయినా అవుతుంది, 3 ఇయర్స్ అయినా అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది అనేది మనకు అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలియదు. మనం అన్నింటికీ సిద్ధపడే పరిస్థితులు ఉన్నాయనుకుంటేనే ఈ ఉద్యోగానికి రావాలి. ఎనీవే, ఈ ఉద్యోగానికి వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్లో మనం క్వశ్చన్స్ని ఎలా, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ నేను బోర్డు మీద రాసినవన్నీ శాతవాహనులకు సంబంధించి, వీటిని ఎలా నేను ఆన్సర్ చేశాను అంటే, నేను కూడా చాలా తప్పులు చేస్తాను. నేను కూడా పేపర్ని మరీ ఏమంత పర్ఫెక్ట్గా అంత దీనిగా చేసేసినంత కెపాసిటీ ఏం నాకు కూడా లేదు. కానీ నేను ఎలా సర్వైవ్ అయ్యాను అనేది ఈ వీడియో ఉద్దేశం. అంటే నేను ఎంత బాగా చేశానో చూడండి అని కాదు. కొంచెం మనం తప్పులు చేసినా కానీ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని నేను చెప్తున్నాను. ఒకే మెటీరియల్ కానీ ఒకే బుక్ కానీ పదే చదివితే మనం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం. అదేవిధంగా నా టెక్నిక్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి కదా. అంటే పర్సనల్లీ మీకు కూడా టెక్నిక్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు నా టెక్నిక్స్ మనం ఇక్కడ చర్చిస్తాం కాబట్టి అవి ఏవైనా మీకు యూజ్ఫుల్ అవుతాయంటే భవిష్యత్తులో చదివినప్పుడు మీరు కూడా అవి క్యాప్చర్ చేసుకొని ఎగ్జామ్కి వాడుకుంటారు అనమాట. సో ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ బిట్ 2025లోనే మొన్నే వచ్చింది. 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్లో ఏది రైట్ ఏది తప్పు అని అడుగుతున్నాడు. గాథా సప్తసతి ప్రేమ నేపథ్యం కలది అని ఒక స్టేట్మెంటు. బి స్టేట్మెంటు, గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్ కథని రచించాడు. సో ఈ స్టేట్మెంట్ తప్పని ఈజీగా తెలిసిపోయింది నాకు. గుణాఢ్యుడు సంస్కృతంలో రచించలేదు బృహత్ కథని అయితే రచించాడు, కానీ సంస్కృతంలో కాదు, పైశాచి ప్రాకృతంలో బృహత్ కథని రచించినట్టు మనకి చాలా బుక్స్ లో ఉంది. కాబట్టి ఈజీగా ఇది తప్పని తెలిసింది. ఇక్కడికి వచ్చేసరికి నాకు సమస్య వచ్చింది. అదొకటోది. రెండోది, అది నాకు రెండో క్వశ్చన్. గాథా సప్తసతి కోసం చాలా చదివాం మనం. హాలుడు సంకలనం చేశాడు, ఇందులో
చాలా కథలు స్త్రీలు రచించారు. ఇంకా దీనికి గాథా సప్తశతి నాటి సాంఘిక పరిస్థితులను తెలుసుకోవటానికి ఒక ఆధారంగా ఉంది. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా నాకు తెలిసినాయి. కానీ అందులో ఉన్న థీమ్ ఏంటి, ఈ ప్రేమ నేపథ్యం కలది అని నేను ఎక్కడ ఎప్పుడు చదవలే. అంటే ఆ సంకలనానికి థీమ్ ప్రేమ నేపథ్యం కల కథలు అని మాత్రం నేను ఎక్కడా చదవలే. స్టేట్మెంట్ చూసి నేను ఒకవేళ అది రైటే అనుకుని వెళ్ళిపోయాను అనుకోండి, తప్పు అయిపోతుంది. అంటే మన ఫాల్స్ ఎజంప్షన్ అంటారు కదా, అంటే మనం చూసిన గాథా సప్తశతి ప్రేమ నేపథ్యం, గాథా సప్తశతిలోని గాథలు ప్రేమ నేపథ్యం కలవి అంటే మేబీ రైట్ అనిపిస్తుంది. అక్కడ నాకు కూడా అనిపించింది పెట్టేద్దామని. మరి అనిపించి మనం పెట్టేసామనుకోండి తప్పు అయిపోతుంది, ఎక్కువ నెగిటివ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. మరి ఏం చేయడం అని ఆలోచిస్తున్నాను. సెకండ్ బిట్టు టైం అయిపోతుంది, ఈలోపు టెన్షన్ పెరుగుతుంది. ఒక్కసారి నాకు సడన్ గా గాథా సప్తశతి ద్వారా నాటి ఆంధ్రులెంతటి శృంగార ప్రియలో తెలుస్తుంది అని బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ లో ఒక లైన్ నాకు టక్కన ఐడియా వచ్చింది అనమాట. గాథా సప్తశతి ద్వారా నాటి ఆంధ్రులెంతటి శృంగార ప్రియలో తెలుస్తుంది అని ఒక సెంటెన్స్ నాకు టక్మని బ్రెయిన్కి తగిలింది. అంటే ఇలా టక్మని తగడం ఏదో గొప్ప నేను చెప్పట్లేదు. నాకు ఎందుకు తగిలిందంటే నేను అనేక సార్లు అదే బుక్ చదివాను. అంటే నేను ఆ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ పైనే ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాను అనమాట. ఇంకో బుక్ నేను చూడలేదు. దానివల్ల అది నాకు టక్మన్ ఒకటి తగిలింది. ఇంకా ఎంతటి శృంగార ప్రియులు తెలుస్తుంది అంటే ఖచ్చితంగా శృంగార ప్రియత్వం తెలిసింది అంటే అందులో ఉన్నవి ప్రేమ కథలే అయి ఉంటాయి. వెళ్ళిపోయాను అంతే. రైట్, ఇది రైట్, ఇది తప్పు అనుకుంది. ఓకేనా? రైట్. నేను తప్పు చేసినా కూడా మీకు చూపిస్తాను ఎందుకు తప్పు అయ్యాయి అనేది. అది మీరు దానివల్ల మనము రెక్టిఫై చేసుకోవచ్చు, అలాంటివి చేయకుండా ఉండొచ్చు. ఇక సెకండ్ క్వశ్చన్కి వస్తే, టోటల్గా ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే, ఒక ఎగ్జామ్ కావు, మొత్తం 5-6 ఎగ్జామ్స్ ఇవి. శాతవాహనులకు సంబంధించి కింది వాటిలో సరికానిది. పురాణాలు వీరిని ఆంధ్ర భృత్యులు అని పేర్కొంటున్నాయి. ఎస్, వెరీ గుడ్ ఆప్షన్, బాగుంది. వీరు బౌద్ధ మరియు హిందూ మతాలు రెండింటిని పోషించారు. ఎస్, కాంట్రవర్సీ లేదు, అది కూడా రైటే. వీరి వెండి నాణ్యాలలో ఒకటి ప్రాకృత భాష కాగా ఇంకొక స్క్రిప్ట్ ద్రావిడ స్క్రిప్ట్ అని అన్నారు. ఎస్, ఇది కూడా రైటే. అంటే ఈజీ క్వశ్చన్ ఎలా అయిపోయిందండి, ఈ స్టేట్మెంట్స్ అన్ని చాలా మంచి స్టేట్మెంట్స్. అంటే పురాణాలు ఆంధ్ర భృత్యులు అని పేర్కొంటున్నాయి శాతవాహనుల్ని, ఇక్ష్వాకుల్ని శ్రీపార్వతీయులు అని పేర్కొంటున్నాయి పురాణాలు. మంచి ఆప్షన్ ఇది, తర్వాతకైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చాడు కాకతీయులతో వైవాహిక సంబంధాలు నేర్పారని. మరి కాకతీయులు ఎక్కడ 1200, 1300, శాతవాహనులు ఏమో క్రీస్తు పూర్వములు. కాబట్టి ఈ ఆప్షన్ ఇవ్వటం వల్ల ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ చచ్చిపోయింది అనమాట. అంటే వెరీ ఈజీ అయిపోయింది, ఈజీగా పెట్టుకుని వచ్చాము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 2011లో వచ్చింది. పురాణాల ప్రకారం శాతవాహనులో చివరివాడు, వెరీ ఇంపార్టెంట్, ఈ వీడియో స్కిప్ చేయకండి, చూడండి. పురాణాల ప్రకారం శాతవాహనులో చివరివాడు ఎవరు? నా ఫస్ట్ ఎగ్జామ్ ఇది. పురాణాల ప్రకారం శాతవాహనులో చివరివాడు ఎవరంటే వెరీ ఈజీ ఆన్సర్, పులోమావి, 3వ పులోమావి అనేది ఆన్సర్. కానీ నేను ఇది తప్పు చేశాను. ఏమనుకున్నాను, ఈ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ లోనే ఈ పురాణాలు 3వ పులోమావిని ఉద్దేశిస్తూ అతన్ని అన్యస్తేషాం అని అన్నాయి. అన్యస్తేషాం అంటే ఇంకొక శాఖకు సంబంధించినోడు. చివరి శాతవాహన రాజు చంద్రశ్రీ శాతకర్ణి, ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి చంద్రశ్రీ శాతకర్ణి, ఇతను ఇంకొక శాఖవాడు, బయట నుంచి వచ్చాడు అని ఉంది ఒక వాక్యం. దాన్ని చూసి నేను శాతవాహనంలో చివరివాడు అంటే ఈజీగా పెట్టేస్తాను పులోమావి 3 అని అప్పుడు కూడా. కానీ పురాణాల ప్రకారం అనేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఈ అన్యస్తేషాం అని ఉంది, ఇతర శాఖల వాడు, ఇదంతా ఉందన్నమాట. అందులో ఉండటం వల్ల నేను చంద్రశ్రీ ఆప్షన్ పెట్టాను. అది తప్పు. యాక్చువల్గా బుక్ లో ఏముంది తెలుసా, పురాణాల ప్రకారం సేమ్ ఇదే కథ ఉండి ఇలా అని కొంతమంది వాదన, కానీ పురాణాల ప్రకారం చివరివాడు పులోమావే అని ఉంది. అంటే నేను చదవటంలో రాంగ్ కాన్సెప్ట్ ఎక్కించాను అనమాట. ఇంకా అంతకు ముందు కూడా మనకి బళ్ళారి వాదం చెప్పినప్పుడు పురాణాల్లో అదే పులోమావి, 3వ పులోమావి మేఘదోని శాసనం కదా, బళ్ళారి మేఘదోని శాసనం ఆధారంగా చెప్పబడింది బళ్ళారి సిద్ధాంతం. ఆ మేఘదోని శాసనం వేయించినటువంటి 3వ పులోమావి శాతవాహనంలో చివరివాడని అక్కడ క్లియర్ గా ఉంది. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ టైం నాకు అది గుర్తు రాలే ఎగ్జామ్ లో, ఇది గుర్తొచ్చింది, అన్యస్తేషాం అనేది గుర్తొచ్చి వాడు ఇంకొకడు వీడే చివరివాడని పెట్టుకుని వచ్చాను. స్టిల్ నో ఇష్యూ, తప్పులు అయిపోతాయి. నాకు ఆ ఎగ్జామ్ లో 123 మార్కులు వచ్చాయి. అఫ్ కోర్స్ మైనస్ మార్కులు లేవు, ఫస్ట్ టైం.
అంటే గొప్పోడు నేను చెప్పట్లే, తప్పులు అయిపోతాయి అంతే. మనం ఒక బుక్ను బాగా నమ్ముకొని చదివితే మరి ఇంత సింపుల్ బిట్ తప్పు చేశాను, అయినా నాకు ఎన్ని వచ్చాయి? 123. మామూలు స్కోర్ కాదు అది అప్పట్లో, ఫస్ట్ టైం అనమాట, 2011. నెక్స్ట్ చూడండి, అంటే నేనేం చెప్తున్నా అంటే కొన్ని తప్పు అయిపోతాయి, కొన్ని మనకు రావు. మీరు కంగారు అవ్వద్దు, వచ్చేది బాగా రావాలి. మనకి సమయానికి మనకు అందాలి, మన బ్రెయిన్కి అందాలి. అంటే దానికి ఏం అతీత శక్తులు కాదు, అందడానికి ఒకే ఒక శక్తి ఉంది. దానికి ఏంటంటే స్పష్టంగా చదవటం. కొంతమందికి రివిజన్ చేస్తే అందుతుంది, నాకు రివిజన్ కాదు, నాకు స్పష్టంగా చదవాలి. నేను చదివితే నాకు అందిపోతుంది. ఇంకొకరికి రివిజన్ చేస్తే అందుతుంది, అది మీ ఇష్టం ఏం చేస్తారు అనేది, కానీ అది అందాలి మనకి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, శాతవాహనులకు సంబంధించి కింది వాటిలో సరైనది. ఇది 2011 క్వశ్చనే. కుటుంబం పితృస్వామికం, అంటే ఫ్యామిలీ ఏమో ప్యాట్రియార్కల్, అండ్ కుటుంబం మాతృస్వామికం, ఫ్యామిలీ ఏమో మ్యాట్రియార్కల్, అండ్ కుటుంబం మాతృస్వామికం బట్ రాజరికం మాత్రం పితృస్వామికం, రెండు పితృస్వామికమే అని ఇచ్చాడు. ఎస్, మంచి క్వశ్చన్ ఇది రైట్ చేయగలిగాను సింపుల్గా. అంటే పిఎస్ఎల్ హనుమంతరావు బుక్ లో ఉంది ఇది నీట్గా. అంటే కుటుంబం పితృస్వామికం, ఎందుకంటే శాసనాల పేర్లలో కుటుంబం కోసం రాసినప్పుడు ముందు పురుషుల పేర్లు రాశారు కాబట్టి ఆయన చెప్తాడు, శాసనాల్లో ముందు పురుషుల పేర్లు రాసి తర్వాత స్త్రీల పేర్లు రాశారు కాబట్టి వీరి కుటుంబాలు ప్యాట్రియార్కల్ అన్నట్టు చెప్పాడు ఆయన. ఇంకా రాజరికం గురించి కూడా ఈ మాతృ సంజ్ఞలు ధరించడం వల్ల వీరిది మాతృస్వామికమా అనే డౌట్ వస్తుంది. కానీ రాజరికం కూడా మనం చెప్పాం, మన నాసిక్ ప్రశస్తిలోన కుల పురుష పరంపరాగతంగా ఇతనికి విపుల రాజ్యం వచ్చింది అని చెప్పింది కాబట్టి ఆమె అది కూడా పితృస్వామికమే, రెండు పితృస్వామికం అనేది ఆన్సర్ తెలుస్తుంది. అంటే ఇక్కడ ఈజీగా మీకు కనిపించవచ్చు. ఫర్ దట్ టైం 2011కి అలాంటి ఆప్షన్స్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, రైట్ చేసామంటే కారణం ఏంటంటే స్పష్టంగా చదవటం, ఒకే బుక్ చదవటం. నెక్స్ట్ చూడండి, ఇది 2017 మనకి ఈ గ్రూప్ 2లకు సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించి 2017 పేపర్ నాకు బాగా టఫ్గా అనిపించింది. ఎందుకంటే ఆ పేపర్ బిఎస్ఎల్ హనుమంతరావు ఆధారంగా ఇవ్వలే. నేను ఒక్క బుక్కే చదివాను, నేను బిఎస్ఎల్ హనుమంతరావు ఒకటే చదివాను, దాని ఆధారంగా బిట్స్ ఇవ్వలే. మరి ఎలా, ఏం మునిగిపోదు, నేను చెప్తాను చూడండి. చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి అన్నాడు. ఏం చేస్తాం, సత్యంరా బాబు, మనం ఇది ఎక్కడ చదవలేదు. చండ శాతకర్ణి చంద్ర శాతకర్ణి అయి ఉండొచ్చు, బహుశా ఈ చండ శాతకర్ణి ఇలాంటి వాళ్ళు చివరి రాజులాళ్ళు. ఏం చేయడం రా అని ఆలోచించాను. మరి చండ శాతకర్ణి అంటున్నాడు, చివరి రాజులు కాబట్టి చివరికి శాతవాహనులు మహారాష్ట్రలో లేరు, మహారాష్ట్ర నుంచి ఇటువైపు వచ్చారు కదా. కాబట్టి కన్హేరి అనేది మహారాష్ట్రలో ఉంది, తప్పు. కార్లే అనేది మహారాష్ట్రలో ఉంది, తప్పు కదా. ఇంకా రెండు ఉన్నాయి, కొడవలి శాసనం, అమరావతి శాసనం. అమరావతి జగత్ ప్రసిద్ధమైనటువంటిది, అక్కడ శాతవాహన రాజు యొక్క శాసనం ఉంటే అది మనకు తెలిసి ఉండేది. వాసిష్ఠిపుత్ర పులోమావి శాసనం ముక్కేదో అక్కడ ఉందన్నట్టు రాశాడు అక్కడ. కానీ ఇలాంటి చండ శాతకర్ణి శాసనం ఉందని రాయలే అమరావతిలో, కాబట్టి ఇది తప్పు. బహుశా ఇది రైట్ అయి ఉంటుంది, గెస్ కొట్టాను అనమాట. కొడవలి శాసనం ఇదే రైట్ అయింది. అంటే ఆప్షన్స్ బట్టి వెళ్ళాను నేను, కొంచెం లాజికల్గా. అంటే గెస్ కొట్టేసానా, కొంచెం లాజిక్ ఉంది నాకంతా. ఇదంతా ఈ బిట్ ఎక్కడ నేను చదవకుండానే చేయగలిగాను, ఎందుకంటే చదివింది బాగా చదివాను కాబట్టి ఒక అవగాహనతో. అలాగని చెప్పి 2017 పేపరు రాలేదు ఇవి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా రాలేదు. అంటే గోవర్ధనానికి చెందిన కోలిక శ్రేణిలో వృషభదత్తుడు 2000 కార్షాపనాలు జమ చేశాడు అని ఏ శాసనం చెప్తుంది? 2017 బిట్టే ఇది. గోవర్ధనానికి చెందిన కోలిక శ్రేణికిలో అంటే ఈ శ్రేణుల దగ్గర డబ్బులు దాసేవారు అనమాట, దాని మీద వచ్చిన వడ్డీతో ఏదో చేసేవారు. అంటే బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ లో ఏముందంటే గోవర్ధనానికి అంటే గోవర్ధనాహారంలో చెందినటువంటి కోలిక శ్రేణికి వృషభదత్తుడు 2000 కార్షాపనాలు ఇస్తే దానిపైన వచ్చే వడ్డీతో వాళ్ళు వస్త్రదానాలు చేసేవారని ఉంది, కానీ అది ఏ శాసనం పేర్కొందో అందులో లేదు. మరి ఎలా చేశాను నేను? ఇది కూడా 2017 బిట్టే, నేను బిఎస్ఎల్ హనుమంతరావు చదవలేదు. ఫస్ట్ నాకు ఒకటి తెలుసు, ఏంటి తెలుసా? గోవర్ధనాహారం అన్నాడు. గోవర్ధనాహార అంటే నాసిక్ అని నాకు తెలుసు, నాకు రెండే తెలుసు అప్పట్లో. మామలాహార అంటే మాల్వా, గోవర్ధనాహార అంటే నాసిక్. ఈ సోపార ముందు ఎలిమినేట్ చేశాను అండ్ ఎందుకంటే సోపారాహార అని ఇదొక ఆహారం అనమాట, ఇదొక రాష్ట్రం కాబట్టి గోవర్ధనాహార లాగా ఇదొక రాష్ట్రం కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను, ఈ వృషభదత్తుడు అనే అతను శకులకు సంబంధించిన రుద్రదమనుడి అల్లుడు.
అంటే శక చక్రవర్తి అతను. శక చక్రవర్తి కాబట్టి ప్రతిష్టానంలో అతని శాసనం ఉండదని దీన్ని క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే ప్రతిష్టానం శాతవాహనులకు రాజధాని, శకులకు రాజధాని కాదు. కాబట్టి దాన్ని కొట్టాను. మరి ఇతని శాసనం ఇంకెక్కడ ఉండొచ్చు? నాసిక్, కన్హేరి చూశాను. ఈ రెండింటిలో ఉండొచ్చు. రెండింటిలో ఆప్షన్ తీసుకున్నాను, నాసిక్ చేశాను. ఎందుకంటే గోవర్ధన్ ఆహారం అంటే అది నాసిక్ ప్రాంతం అని నాకు ఐడియా ఉంది కదా, దానివల్ల నాసిక్ ఆన్సర్ తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఆ విధంగా అది రైట్ అయింది. సో ఇంకా ఇది కూడా అంటే ఈ బిట్లు 2017లో ఇచ్చిన బిట్లు బీఎస్ఎల్ హనుమంతరావు లేవు. కంగారు అయ్యాను నేను. కొంచెం లాజిక్ ప్రకారం చేశాను, స్టిల్ సర్వైవ్ అయ్యానని చెప్తున్నాను. 2017లో కూడా నేను ఈ పేపరు 118 చేశాను. అంటే దగ్గరికి వెళ్ళాను కదా, ఎలాగోలా బయటపడ్డాను కదా. అవి మీరు స్పష్టంగా చదివినప్పుడే మనం చేయగలం. ఇది కూడా చూడండి. ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకు చేసిన బహుళ దానాలను పేర్కొంటుంది అని అన్నాడు. అంటే చక్రవర్తి చేసిన బహుళ దానాలను అంటే వివిధ రకాల దానాలని పేర్కొంటుంది అని అడిగాడు. అందులో కార్లే శాసనమా, వీరాపురం శాసనమా, రామగిరి శాసనమా, అల్లూరు శాసనమా? అంటే నాకు ఒక్క మాట తెలిసి ఇవి ఏవి నాకు తెలియదు. ఇక్కడ శాసనాలు ఈ మూడు కూడా. వీరాపురంలో ఏవో శివాలయాలు ఉన్నాయి అన్నట్టు చదివాను. కార్లేలో గుహాలయాలు ఉన్నాయి, మంచి అంటే ఆర్కిటెక్చర్ బాగుందని చదివాను. రామగిరి పూర్తి చదవలేదు. ఎక్కడో అంటే మన రామగిరి అంటే ఇప్పుడు గోల్డెన్ మైన్స్ ఉన్నాయి కదా, అదేదో అలాంటిది అయి ఉండొచ్చు. సో మరి అల్లూరు శాసనంకి సంబంధించి ఒక మాట చదివాను నేను. ఏం చదివానంటే బీఎస్ఎల్ హనుమంతరావులోనే అల్లూరి శాసనం ప్రకారం అక్కడుండే బౌద్ధ భిక్షువులకి ఎడ్ల బండ్లు దానంగా గ్రహించారు వాళ్ళు అని ఉంది. సో ఎడ్ల బండ్లను దానంగా గ్రహించారంటే అవి బహుళ దానాలు, అంటే ఎడ్ల బండ్లు, నాణ్యాలు, ఇంకేవేవో అక్కడ దానాలు జరిగి ఉండొచ్చు. ఈ అల్లూరు శాసనం అయి ఉండొచ్చు అని ఇది కూడా మళ్ళీ గెస్ చేసి పెట్టాను. అయినా రైట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకో మంచి బిట్టు. ఇది 2011లో ఇచ్చాడు. మేకధని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారి ప్రాంతానికి చెందిన వారని ఎవరు చెప్పారు? ఇప్పుడైతే ఈజీగా చేస్తాను. ఇది అప్పట్లో మాత్రం నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే ఈ పేర్లకు కన్ఫ్యూజ్ అయ్యాను. దీనికి కూడా ఎలా అంటే గుడ్డిగా వివి మిరాషి అంటే వివి గుర్తుపెట్టుకున్నాను నేను, వి విదర్భ అని అప్పట్లో. కాబట్టి ఇది ఎలిమినేట్ చేశాను. వివి మిరాషి విదర్భ అని చెప్పాడు వాళ్ళ ప్రాంతం కాబట్టి కాదు. ఇక బండార్కర్ వీళ్ళు తెలుగోళ్ళు అని చెప్పాడు కాబట్టి ఇతను కూడా కాదు. ఇక సుక్తంకర్, జొగేల్కర్కి బాగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఒక ఆప్షన్ తీసుకోవాలి కాబట్టి సుక్తంకర్ తీసుకున్నాను అనమాట. విఎస్ సుక్తంకర్. 50-50 ఉన్నా పెట్టాలి కదా మనము, 50-50 ఉన్నా పెట్టాలి కాబట్టి ఇది పెట్టాను, రైట్ అయింది. తర్వాత బాగా క్లారిటీ వచ్చింది. సుక్తంకర్ మన మేకధని శాసనం, హరేడ్గల్లి శాసనాలు బట్టి మీరు బళ్ళారి వాళ్ళని చెప్పాడు. నెక్స్ట్ జొగేల్కర్ ఏమో మహారాష్ట్ర వాదం, వీళ్ళు మాతృ సంఘాన్ని వాడటము, వీటన్నిటి బట్టి జొగేల్కర్ వీరు మహారాష్ట్ర వాళ్ళని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ శాతవాహనుల కాలంకి సంబంధించి కింది వాణిలో సరికానిది. రాజులు హిందూ మతాన్ని పోషించారు, రాణులు బౌద్ధ మతాన్ని పోషించారు. ఎస్, రైట్ ఆన్సర్. ఈ కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ ఉంది. ఎస్, ఉంది. అంత పటిష్టంగా లేదు కానీ ఉంది. స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. ఇది రాంగ్ కదా, ఇది రాంగ్. నెక్స్ట్ నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది. అంటే నౌకా వాణిజ్యం ఫ్లోరిషింగ్ అన్నాడులేండి ఇంగ్లీష్లో, అంటే బాగా అభివృద్ధి దశలో ఉంది అని. ఇది కూడా రైట్. కాబట్టి తప్పేంటి? సరికానిది ఇది. స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. శాతవాహనుల కాలంలో స్త్రీలకి ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది అని బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ లో రాసి ఉంది. నేరుగా దాన్ని ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోయాను నేను, ఏవో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినా గానీ. నెక్స్ట్ ఇంకొక బిట్టు, జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రాజ్యాలలో ఒకటైన అనూప రాజధాని ఏది? ఇది నేను ప్రీవియస్లీ ఎక్స్పెక్ట్ చేశాను చదివినప్పుడే. మాహిష్మతి అనే పేరు మామూలుగా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మాహిష్మతి బాహుబలిలో ఒక రాజధాని కాబట్టి ఫెమిలియర్, బాహుబలిలో ఫెమిలియర్ నేమ్ కాబట్టి మాహిష్మతి రాజ్యము. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది దేనికి రాజధాని, ఓహో చరిత్రలో కూడా ఇది ఉందా అనుకున్నాను. అనుకొని అనూప దీని రాజధాని, రెండు గుర్తుపెట్టుకున్నాను, ఈజీగా పెట్టాను. ఇక విదిశ ఇప్పుడు తెలుసులేండి, విదిశ మనకి తూర్పు మాల్వాక్ కదా విదిశ రాజధాని. పశ్చిమ మాల్వాకి ఉజ్జయిని లాగా విదిశ ఒక రాజధాని. ఇక ఉజ్జయిని అవంతికి రాజధాని. పోదన్ అనేది పౌదన్యపురం, అంటే నేటి బోధన్, నిజామాబాద్ జిల్లాలో బోధన్ అనమాట. ఇవన్నీ తెలుసు. ఇదేమో అస్మక రాజ్యానికి రాజధాని. మామూలుగా ఇంకా కొన్ని బిట్లు ఇచ్చాడు. ఈ గుల్మికా నాకు ఇప్పటికీ డౌటే. గుల్మికా అనేది మేకధని శాసనంలో ఉంది. గుల్మికాకి నాకు ఆప్షన్ రెండింటిలో డౌట్ ఉంది ఇప్పటికీ.
గ్రామ పెద్ద భూస్వామినా అని. అంటే మనకి ఆర్ఎస్ శర్మ ఏ రాశారంటే గుల్మిక అంటే మామూలుగా ఈ రూరల్ ఏరియాస్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి, అక్కడ ల్యాండ్ ఆర్డర్ని కాపాడటానికి ఒక చిన్న మిలిటరీ రెజిమెంట్ ఉన్నటువంటి ఒక నాయకుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు అని చెప్పేసి అన్నాడు. అది మరి భూస్వాముల గ్రామ పెద్ద అనేది నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఎవరైనా మీకు క్లారిటీగా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆన్సర్ అది నాకు తప్పయింది నేను అప్పట్లో చేసినప్పుడు. నెక్స్ట్ ఇక ఇవి వదిక అనేది 2012లో ఇచ్చాడు. వదిక అనేది ఏ శ్రేణి? వదిక అనేది వడ్రంగ శ్రేణి. ఇంకా కోలిక శ్రేణి 2019లో అడిగాడు. కోలిక శ్రేణి అంటే నేతవారు వేవర్స్ అనేది. అంటే అన్ని క్వశ్చన్లు నేను తీసుకోలేదు ఇక్కడ. కాకపోతే నేనేం చెప్తున్నానంటే చదివినప్పుడే కాన్ఫిడెంట్గా చదవాలి. కొన్ని కంక్లూజన్స్ దీని నుంచి మనం తీసుకోవచ్చు కదా. ఏంటి, 10 బుక్కులు చదవాల్సిన పని లేదు. ఇప్పుడు 2017లో చూడండి, నేను చదివిన బుక్ నుంచి బిట్లు రాలేదు. అయినా చదివేది కరెక్ట్గా చదివితే అట్లీస్ట్ ఎలిమినేషన్లోనైనా పోతాయి. రైట్, 10 బుక్కులు చదవాల్సిన పని లేదు. నెక్స్ట్, చదివినప్పుడే కొంచెం క్లారిటీగా చదవాలి. ఈసారి మీరు క్వశ్చన్లు కూడా చేశారనుకుంటే బాగా మీకు మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మన స్టూడెంట్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న స్టూడెంట్స్ కొంచెం కమిట్మెంట్తో ఉండండి. ఈ ఎగ్జామ్ కమిట్మెంట్తో ఉండాలన్నమాట. ఇంకా ఎలాంటి సైడ్ మనకి ఏవైనా అంటే మన కార్యక్రమాలని అభ్యంతరపరిచే అంశాలని ఏంటిని కూడా మనం ఫస్టే అలౌ చేయకూడదు. చేస్తే మనం వెనకబడిపోతాం. ఓకేనా? ఒక యజ్ఞం లాగా చదవాలి. చదివితే ఈ ఉద్యోగం వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.